హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వాగి. సో మేము మొన్న ఒకరోజు ట్రెండ్సెట్ మాల్లో ఉన్న పత్తర్కా బార్బిక్యూకి వెళ్ళామండి. మొన్న ఒకసారి వెళ్దాం అనుకున్నాము, రెనోవేషన్లో ఉందన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారని తెలిసింది, అందుకనే టేస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఓకే, లోపల యాంబియన్స్ అయితే ఓకే క్యూట్గా ఉంది. మేము ఇప్పుడు వరకు 2 బార్బిక్యూస్కి వెళ్ళాము, అంత యాంబియన్స్ అయితే లేదు అని అనిపించింది. అవి కొంచెం పెద్దవి కదా, ఇది కొంచెం చిన్నది. ఫుడ్ కూడా ఓకేనండి, ఉండాల్సిన వాటికి ఉన్నాయి, ఓకే ఓకే అన్నట్టుగా అనిపించింది. టేస్ట్ కూడా అలాగే అనిపించిందండి నాకు. నాకు బాగా అయితే అక్కడ పప్పు నచ్చిందండి. యాక్చువల్లీ మేము నాన్ వెజ్ బుక్ చేసుకుని వెళ్ళినా పప్పు తినాల్సి వచ్చింది, పప్పు బాగా నచ్చింది. అండ్ స్వీట్స్ విషయానికి వస్తే స్వీట్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. నేను బాగా స్వీట్స్ తింటాను కాబట్టి నేనైతే పండగ చేసుకున్నానని చెప్పుకోవచ్చు. చూసారు కదా నా ప్లేటింగ్, స్వీట్స్ ఉన్నాయన్న ఆనందంతో బా కొంచెం కొంచెం తెచ్చుకొని తినేసి మిగతాది స్వీట్స్ మీద దండయాత్ర చేశానమాట. అండ్ ఇక్కడ మనకి పార్టీ హాల్ కూడా ఉన్నట్టుంది. మేమైతే లాస్ట్లో వచ్చేసే ముందు చూసాము, సపరేట్ పార్టీ రూమ్ అయితే ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ పిజ్జా బేకింగ్ సెక్షన్ కూడా ఉంది, స్టాల్ కూడా ఉంది. అది బాగా అనిపించింది. వేఫిల్ సెక్షన్ ఉంది, పిజ్జా సెక్షన్ ఉంది, పాన్ సెక్షన్ ఉంది. ఓకే గుడ్, బాగుంది. సర్వీస్ కూడా బాగుంది వాళ్ళది. కాకపోతే ఏంటంటే లాస్ట్లో ఒకసారి అడిగారు రీప్లేస్మెంట్ కావాలా అని. మా హస్బెండ్ నన్ను అడగకుండా వద్దని చెప్పారనమాట. బట్ నేను అడిగాను క్రిస్పీ కార్న్ అవి కావాలని చెప్పేసి. అప్పటికే క్లోజింగ్ టైం మేడం, లేదు అయిపోయింది క్లోజ్ అని చెప్పేసి అని అన్నారు. 3:45 ఆ టైంకి. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. స్వీట్స్ అవి చాలా బాగున్నాయి. అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, బాగుంది. నాకైతే ఓకేలా అనిపించిందండి. ఇప్పటివరకు నేను తిన్న బార్బిక్యూస్లో ఇది నాకు అంత సాటిస్ఫై చేయలేదు. బట్ ప్రైజింగ్ విషయానికి వస్తే సూపర్ అని చెప్పొచ్చు. పర్ హెడ్ 750 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ మైనస్ వచ్చి వాటర్ బాటిల్కి కూడా విడిగా ఛార్జ్ చేస్తున్నారండి. ఇప్పటివరకు మనం చూసిన వాటిల్లో వాటర్ బాటిల్కి ఛార్జ్ చేయలేదు, ఇక్కడ వాటర్ బాటిల్కి విడిగా 30 రూపీస్ ఛార్జ్ చేశారు. బట్ ఏంటంటే పర్ హెడ్ 750 రూపీస్. అనకూడదు కానీ ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే అన్నట్టు. మామూలుగా బార్బిక్యూస్లో అయితే 899, 1000 అలా వేస్తారు పర్ హెడ్. వాటర్ అవి కూడా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే 750 వేసి వాటర్ బాటిల్స్కి వాటికి కూడా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ కోక్ ఉందండి, వాళ్ళు అడిగితే కానీ చెప్పట్లేదు. కోక్ ఆర్డర్ చేశాను నేను. టిన్ అయితే మనకి నార్మల్ టిన్ ఇస్తున్నారు, వాళ్ళు విడిగా కూడా కావాలని అడుగుతున్నారు, లూజ్ కావాలని అడుగుతున్నారు. లూజ్ చెప్తే కనుక మనకి అయిపోయిన ప్రతిసారి రీఫిల్ చేస్తున్నారు, అది వాళ్ళు మనకి ముందు అప్డేట్ చేయట్లేదు. నేను కూడా పక్క టేబుల్లో చూసి అడిగాను, ఏంటి వాళ్ళకి రీఫిల్ చేస్తున్నారు అని అంటే, ఇలాగ లూజ్ చెప్పుకుంటే రీఫిల్ చేస్తారు, టిన్ చెప్పుకుంటే ఉండదు అని చెప్పేసి అప్పుడు చెప్పారు. అయ్యో, నేను ఫస్ట్ తెలుసుకోలేకపోయాను అని కొంచెం బాధపడ్డాను. అండ్ మేము ముగ్గురు వెళ్ళాం కదా, మా ముగ్గురికి 2700 రూపీస్ అయింది. బిల్ కూడా ఓకే అనిపించింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.